విజయవాడ తాడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఓ మహిళ హల్చల్ చేసింది. తన కుమారుడితో పాటు మరికొంతమంది యువకులపై అక్రమ కేసు బరాయిస్తున్నారని కన్నీటి పర్యంతమైంది. ఇంట్లో ఉన్న తన కొడుకుని తీసుకెళ్లి పోలీసులు అక్రమ గంజాయి కేసు నమోదు చేశారని ఆరోపణలు కూడా చేసింది. కొడుకు కోసం పోలీస్ స్టేషన్కు వెళ్తే పోలీసులు తనను బూతులు తిట్టారని ఆవేదన వ్యక్తం చేసింది. 5 రోజులు నిర్బంధించి చిత్రహింసలకు గురిచేస్తూ కేసు ఒప్పుకోవాలని వేధిస్తున్నారని కూడా మహిళ తెలిపింది. అటుగా వెళ్తున్న ఓ టీడీపీ మాజీ కౌన్సిలర్ కాళ్లు పట్టుకొని తనకు న్యాయం చేయాలని ప్రాధేయపడింది. వదలండి ఆయన వదిలి లోపలికి మీరు రండి, పక్కకు రండి, మాట్లాడుకుంటాం లోపలికి ఉంటాం. వీడియో చూసి మాట్లాడు మామ, నా కొడుకు అంతగా తెచ్చారు మామ, ఇట్లా పడుకుంటాడు మామ, నాకు మామ నాకు తెలియదు మామ, న్యాయం చెయ్యాలి మామ, నేను ఒప్పుకోడు మామ, నేను ఒప్పుకోను మామ, నా కడుపు కోతేలా దాని మామ నువ్వే మాట్లాడు మామ, నేను రాను మామ, నా కొడుకు కావాలి, నేను రాను, నా కొడుకు కావాల్సిందే, నేను చచ్చిపోతా మామ, నేను చెప్తున్నాను. నువ్వు మాట్లాడు మామ, నువ్వు మాట్లాడితే నా బాబే చూడలేదు మామ, ఆయన తీయగలరు బయటకు చెప్పుదే కొడతారు. వీడే మామ సాక్షాలు పోలీసులు ఏ న్యాయం చేశారు మామ, ఏ న్యాయం మామ, న్యాయం కోసంగా మామ ఇలాంటి వాళ్ళ మీద ఆధారపడతాం. నా కొన్ని కంపెనీ తీసుకెళ్ళి పట్టుకోమను నాకు తెలియదు బాబా, నాకు మాత్రం రావాల్సిందే సార్, నేను మాత్రం చచ్చిపోతా సార్. నువ్వెళ్ళు మావా, నువ్వు మాట్లాడే కొడుకు నాకు చెప్పు మావ, నేను మాత్రం మావ చచ్చిపోతాను మావ, ఇది మాత్రం నేను మావ, మావ టీడీపీ ఏంటి మావ, నేను చెప్పావా, నేను మాత్రం చచ్చిపోతాను మావ, నేను చెప్తున్నా, నేను నా ముగ్గురు పిల్లల సాక్షిగా మావ చచ్చిపోతా మావ, నువ్వు న్యాయం చేయకపోతే అక్కడ పిట్ర వస్త్రం అంటించుకుంటా మావని. ఇదిలా ఉంటే పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన తెలుపుతున్న మహిళ పట్ల సీఐ అమానుషంగా ప్రవర్తించాడు. నీలాంటి వాళ్లను చాలా మందిని చూశానని, ఏమి చేయాలో తమకు తెలుసని అసభ్యకర వ్యాఖ్యలు చేశాడు. అంతటితో ఆగకుండా మహిళపై కేసు నమోదు చేయాలని కూడా సిబ్బందికి సీఐ తెలపడం గమనార్హం. మేము లొకేషన్ గెలిపించాం, మేము మాలోన్నాం, మా అబ్బాయి తాగుతాడు అనమాట, నిజమే సార్, నా కొడుకు అమ్ముతున్నాడు గంజాయి అని చెప్పి మధ్యాహ్నం 1 గంటకు తీసుకెళ్ళి మా సమాధిలో కూర్చోబెట్టి 2 కేజీన్నర గంజాయి పెట్టి నా కొడుకు ముందు వాళ్ళని కొట్టి మీ అమ్మ మీ నాన్న లోన్ వేస్తామని చెప్పి సార్, నా కొడుకుని చల్లడితే జైలుకి పంపించాలని చెప్పి మొత్తం ఫైల్స్ మీకు స్టేషన్ ఇస్తామమ్మా, మీకు స్టేషన్ వెళ్ళి ఇచ్చేస్తామమ్మా అని చెప్పిన సీఏ గారు చెప్పుతో కొడత న్యాయం కోసం వస్తే మేము సార్ మమ్మల్ని మా కొడుకు గంజాయి తాగుతుంటే పట్టుకోండి, గంజాయి అమ్ముతుంటే పట్టుకొని ఇంట్లో ఉన్న పిల్లల్ని ఎత్తుకొచ్చారు సార్, ఇంట్లో ఉన్న పిల్లల్ని ఎత్తుకొచ్చి సోమవారం తీసుకొచ్చారు సార్, సోమవారం మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం శనివారం సార్, ఈ రోజు కేసు ఫైల్ చేశానని చెప్తున్నారు సార్. ఏం చేస్తారు సార్, మహా అయితే మా మీద డోజర్ అని చెప్తారా, నా ఇంట్లో గంజాయి ఏం దొరికిందా, నా బిడ్డ పైన కొడుకున్న నా బిడ్డని తీసుకొచ్చి మీరు ఇట్లా న్యాయమైన సార్, న్యాయం కోసం మీకు ఉన్నదే కదా తొక్కే సార్, లొకేషన్ గెలిపించింది ఎందుకు సార్, ఆడవాళ్ళకి న్యాయం చేస్తారనే కదా సార్, మిమ్మల్ని న్యాయం ఎందుకు పెట్టాం సార్, ఇప్పుడు నన్ను తీసుకెళ్ళి లోన్ వేస్తారా సార్, నన్ను తీసుకెళ్ళి లోన్ వేస్తారా, నమ్మకంగా తెప్పించారు సార్ సర్టిఫికెట్లు 10th సర్టిఫికెట్లు ఆధార్ కార్డు ఫోటో నమ్మకంగా తెప్పించి నా కొడుకుని లోన్ వేపిస్తున్నారు సార్ అన్యాయంగా. నేను ఇక్కడ పెట్రోల్ పోసుకుని ఊరేసుకుంటాను సార్, నేను మాత్రం ఊరుకోను సార్, ఇక్కడ మాత్రం నేను చచ్చిపోతాను, నా పెట్టిన వాళ్ళు వదలబోదు, నేను చచ్చిపోతాను సార్, అది ఏమైనా మీ ఇష్టమే, నేను మాత్రం చచ్చిపోతాను, నేను మాత్రం ఉండనిచ్చింది ఎందుకయ్యా అన్నయ్య వాళ్ళని పట్టుకోయ్యా, లోకేష్ అయ్యా మమ్మల్ని ఎందుకయ్యా 5 పాలు చేస్తున్నావు, నిన్ను ఎందుకయ్యా గెలిపించాం మేము, అన్యాయం చేయడానికి అయ్యా మమ్మల్ని అయ్యా లోకేష్ అయ్యా. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాసరావు అందిస్తారు. శ్రీనివాసరావు చెప్పండి. మానస, గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఈ ఘటన కొద్దిసేపటి క్రితం వెలుగు చూసింది. అయితే దీనికి సంబంధించి మనం వివరాల్లోకి వెళ్ళి
పరిశీలించినట్లయితే దాదాపుగా అంటే సుమారు ఈ వారంలో ఉన్నటువంటి సోమవారం ఒక నలుగురు యువకులను తాడేపల్లి గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంతో పాటు విజయవాడకు సంబంధించినటువంటి ఒక నలుగురు యువకులను తాడేపల్లి పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే అదుపులోకి తీసుకునేటప్పుడు ఈ నలుగురు యువకులు కూడా అంటే వీళ్ళు నలుగురు కూడా ప్రస్తుతం చదువుతున్నట్లు బాధిత మహిళ అట్లాగే నలుగురు యువకులకు సంబంధించినటువంటి ద్వారా తెలిసినటువంటి సమాచారం మనం పరిశీలించినట్లయితే వీళ్ళు నలుగురు కూడా చదువుతున్నట్లు తెలుస్తా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే సోమవారం వీళ్ళు నలుగురిని కూడా ప్రకాశ్ నగర్ లో అంటే తాడేపల్లి మండలం ప్రకాశ్ నగర్ లో వీళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదుపులోకి తీసుకున్న కారణం ముఖ్యంగా ఏంటంటే పోలీసులు వైపు నుంచి వస్తున్నటువంటి ఆరోపణ ఏంటంటే వీళ్ళు గంజాయి సేవిస్తున్నారు అట్లాగే విక్రయిస్తున్నారు అని కూడా పోలీసుల నుంచి వస్తున్నటువంటి ప్రధాన ఆరోపణ. అయితే ఈ ఆరోపణ కరెక్ట్ కాదని కూడా ఈ నలుగురి యువకులకు సంబంధించినటువంటి తల్లి కుటుంబ సభ్యులు కూడా ఆరోపణలు చేస్తా ఉన్నారు. అయితే సోమవారం అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు చిత్రహింసలు అంటే వీళ్ళు వాస్తవం ఏంటంటే గతంలో వీళ్ళ మీద గంజాయి తాగే వాళ్ళని కొన్ని ఆరోపణలు అట్లాగే కేసులు కూడా ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే వీళ్ళని అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గంజాయి నిర్మూలన అనే కాన్సెప్ట్ తో రాష్ట్ర ప్రభుత్వం ఒక ఛాలెంజింగ్ గా తీసుకుని ఈ గంజాయి నిర్మూలనకు సంబంధించి అవేర్నెస్ కార్యక్రమాలు చేపడతా ఉంది. మరోవైపు ఈ నేపథ్యంలో అయితే కొంతమంది నుంచి కూడా అంటే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు లేదంటే హోమ్ మినిస్టర్ కావచ్చు అట్లాగే మంగళగిరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నారా లోకేష్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఎవరైనా చేతులు బనాయించొద్దు. కేవలం అంటే ఈ డ్రగ్స్కి బానిస అయినటువంటి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆ బానిస నుంచి కూడా వెలికి తీసుకొచ్చి అవేర్నెస్ కార్యక్రమాలు చేపట్టాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు చెప్తా ఉంటే కొంతమంది పోలీస్ అధికారులు కావచ్చు లేదనుకుంటే కొన్ని పోలీస్ స్టేషన్లలో మాత్రం దీనికి విరుద్ధంగా జరుగుతూ ఉంది. గతంలో ఇప్పుడు గంజాయి సేవించినటువంటి ఆరోపణలు కలిగినప్పటికీ కూడా అలాంటి వ్యక్తుల్ని అలాంటి యువకులను కూడా పోలీసులు వీళ్ళని అదుపులోకి తీసుకోవడం. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాసరావు.